ఇదొకసారి చూడండి. ఈ రెండు డ్రాయింగ్స్లో ఒకటి షేకీ లైన్స్తో అగ్లీగా ఉంది, మరొకటి ప్రొఫెషనల్గా ఉంది. తేడా ఏంటంటే జస్ట్ లైన్ క్వాలిటీ మాత్రమే. మీరు ఎంత బాగా షేడింగ్ చేసినా సరే లైన్స్లో కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే, అంటే క్వాలిటీ లేకపోతే డ్రాయింగ్లో ఒక లైక్నెస్, బ్యూటీనెస్ అనేది రాదు. ఈరోజు ఈ వణుకుతున్న షేకీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొఫెషనల్ వేలో ఏ విధంగా డ్రా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం డ్రా చేసే ఈ లైన్స్ ఎందుకు షేక్ అవుతాయి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెన్సిల్ని టైట్గా పట్టుకుంటారు. దానివల్ల మీ వేళ్ళు స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వస్తుంది. ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ఓన్లీ వేళ్ళను మాత్రమే కదుపుతూ లైన్స్ డ్రా చేయడం వల్ల మన వేళ్ళ రేంజ్తో ఇంతవరకే లైన్ని గీయగలం. హ్యాండ్ని ఫుల్గా ఫ్రీగా మూవ్ చేయకపోతే పెద్ద లైన్స్ గీసేటప్పుడు లైన్స్ వంకరగా వస్తాయి. ఈ షేకీ అగ్లీ లైన్స్ రాకుండా ఉండాలంటే మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఓన్లీ ఫింగర్స్తోని మూవ్ చేస్తూ లైన్స్ డ్రా చేస్తే తక్కువ లెంత్ వస్తుంది. వ్రిస్ట్ని మూవ్ చేస్తూ లైన్ డ్రా చేస్తే ఫింగర్స్ కంటే కొంత పెద్ద లైన్ డ్రా చేయొచ్చు. ఎల్బోని మూవ్ చేస్తూ లైన్స్ డ్రా చేస్తే వ్రిస్ట్ కన్నా పెద్ద లైన్ డ్రా చేయొచ్చు. అదేవిధంగా షోల్డర్ని మూవ్ చేస్తూ లైన్ డ్రా చేస్తే చాలా పెద్ద లైన్ డ్రా చేయొచ్చు. సో మనం ఎంత పెద్ద లైన్ గీస్తున్నామో దాన్ని బట్టి మనం డ్రా చేసేటప్పుడు ఎల్బో అండ్ షోల్డర్ మూమెంట్ని ఎక్కువగా వాడాలి. లైన్స్ గీసేటప్పుడు గోస్టింగ్ టెక్నిక్ వాడాలి. అంటే ఏంటంటే పేపర్ పైన పెన్సిల్ని పెట్టకుండా మనం గీసే లైన్ని అజ్యూమ్ చేసి గీయడం. ఇంకో టెక్నిక్ ఏంటంటే స్పీడ్ అండ్ కాన్ఫిడెన్స్ గురించి. ఇది స్లోగా గీస్తే లైన్ షేక్గా వస్తుంది. సో కొంచెం మరీ స్పీడ్గా కాకుండా నార్మల్ స్పీడ్తో ఒక ఫ్లోలో హ్యాండ్ మూవ్ చేయడం వల్ల లైన్ మంచి క్వాలిటీగా, లైన్లో కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. మొదట్లో లైన్స్ మీరు అనుకున్న చోటికి గీయలేకపోవచ్చు, కానీ భయం లేకుండా గీయడం అలవాటు చేసుకోవాలి. లైన్ క్వాలిటీ ముఖ్యం. పర్ఫెక్షన్ అనేది ప్రాక్టీస్లో తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్నిక్స్తో ఈ డాల్ఫిన్ని గీస్తున్నాను. ముందు నేను లైన్స్ని వంకరగా పేపర్పై పెన్సిల్ ఎక్కువ ప్రెషర్ పెట్టి ముక్కలు ముక్కలుగా గీస్తున్నాను. దీనివల్ల డ్రాయింగ్ ఎంత అగ్లీగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నేను ప్రతి కర్వ్ని ఒకే స్ట్రోక్లో గీయడానికి ట్రై చేస్తున్నాను. ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకే ఫ్లోలో లైన్ ఉండడం వల్ల బొమ్మ ఎంత క్లీన్గా ఉందో గమనించండి. మీ లైన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ దాని గురించి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేశాక మీ లైన్ క్వాలిటీ ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆర్ట్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ప్రాక్టీసింగ్.